హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్పీటీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని గుత్తి రోడ్లో కేటీఆర్ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లో ఉన్న లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చారనమాట. సో చూస్తున్నారా, ఇంత టికెట్ కౌంటర్ పక్క ఇదంతా కూడా చూస్తే కనుక మనకి లండన్లో బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట స్ట్రక్చర్ అంతా కూడా. సో లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి 23 జూన్ అయితే కనుక స్టార్ట్ అయ్యిందండి. సో ఇప్పుడైతే కనుక సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 9:30 వరకు అయితే కనుక మనకైతే అవైలబుల్ ఉంటుందండి. ఇంకా టికెట్ విషయానికి వస్తే కనుక 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే ఫ్రీగా అయితే అలౌ చేస్తారు. అదే 5 సంవత్సరాల పైన ఉన్న పిల్లల దగ్గర నుంచి ఇంకా పెద్దల వరకు అందరికీ కూడా 80 రూపీస్కి అయితే తీసుకుంటారు అనమాట. సో స్టార్టింగ్ లోపల రాగానే అంబియన్స్ అదిరిపోయింది. సో ఇక్కడ ఇంట్రో చెప్పాను అనమాట. సో ప్రతిదీ కూడా రోడ్ వేసినట్టు ఆ డిజైనింగ్ కావచ్చు, ఆ కార్పెంటర్ అంతా కూడా చూస్తే కనుక చాలా బాగా నీట్గా ప్లాన్ చేశారు. మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలే అండి. అంటే మనం ఇక్కడ ప్రింటింగ్ ఇస్తాం కదా ఫ్లెక్సీలు, అలా ఉంటుంది అనమాట. సో ఇట్లా పోతుంటే మాత్రం ఆ ఫీల్ తెప్పించారనమాట. పైన లైటింగ్ కావచ్చు, ఆ డెకరేషన్ కావచ్చు. సో ప్రతిదీ ఇక్కడంతా కూడా రెడ్ కార్పెట్ వేశారు. ఇట్లా దిగుతుంటే మాత్రం వేరే లెవెల్, అసలు ఇంకా మాటలో చెప్పలేనండి, అంత బాగుంటుంది. ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటానే ఒక స్మార్ట్ స్ట్రీట్ ఎలా ఉంటుంది అలాగా డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి లండన్లో ఉంటుంది అనుకుంటాను. చూడొచ్చు ఆ 3D పెయింట్ కావచ్చు, అదంతా కూడా మనకి ఒక ఫ్లెక్సీ అనమాట. ఫ్లెక్సీ అంటే ఏం చెప్పాలి, బ్యానర్. సో బ్యానర్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా ఒక స్ట్రీట్, అక్కడ కూర్చోవడానికి ఆ లైటింగ్స్ కావచ్చు, అదంతా కూడా ఆ కలర్ సంబంధించి ఆ ఫ్లవర్ వాజెస్ కావచ్చు, లేదంటే ఆ ట్రీస్, ఆర్టిఫిషియల్ ట్రీస్ కావచ్చు. సో ప్రతిదీ గైస్ ఒక మాటలో కాదు చెప్పాలంటే, మీరైతే చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫ్యాబులస్ గైస్. నా మాటలు సరిపోవు, అంత బాగుంది. ఆ చైర్స్ కానీ, ఆ డిజైన్ కానీ, అంటే వాళ్ళు బడ్జెట్ కూడా అట్లే ఎక్కువ అయితే ఖర్చు పెట్టారు అనిపించింది. అయినా కూడా మనకి 80 రూపీస్ వర్త్ అంటే చాలా వర్త్ అనమాట. సో ఇట్లా పోయే కొద్దీ మనకి ప్రతిదీ కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేశారనమాట. అంటే మనకు స్టెప్ మారుతున్న కొద్దీ ఒక ఫీలింగ్ తెప్పించారనమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా ఒక యాంకర్. ఇక్కడ ఫోటోలు, వీడియోలు ఒక్క చోట కాదబ్బా, ఇది కూడా ఒక సైన్ అయితే ఉంది. ఇట్లా మనం ముందుకు వస్తే ఇదొక ఫీలింగ్ అనమాట. సో మనం కూడా ఈ కలరింగ్కి మన కెమెరాలు కూడా సరిపోవట్లేదు. చూడొచ్చు, ఎటు చూసినా కూడా లైటింగ్తో ఆ పవర్ సప్లై కావచ్చు, ప్రతిదీ కూడా అక్కడక్కడ సెక్యూరిటీస్ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా లండన్ అంటే తెలుసు కదండి, వాళ్ళవి అంతా వేరే ఉంటుంది. వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ ట్రెడిషన్ వేరే. అందరూ లండన్కి పోలేరు కాబట్టి అలాంటి వారి కోసం మన అనంతపురంలో గుత్తి రోడ్లో లండన్ సంబంధించి బ్రిడ్జ్ ఒక ఎగ్జిబిషనే పెట్టేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీకెండ్స్లో కానీ, లేదంటే డే టైంలో సరే, సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. మీరు వెళ్ళండి. సో లేడీస్ సంబంధించి ఇట్లా లోపలికి వస్తానికి కొన్ని స్టాల్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి నీడ్స్ ఏమైతే ఉంటాయో డైలీ యూజెస్ సంబంధించి అవన్నీ ఉన్నాయి. ఇంకా కిడ్స్కి సంబంధించి ఇట్లా ప్లే టాయ్స్ ఉన్నాయి. ఇట్లా అన్నీ కూడా ఆడుకోవడానికి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా మనం ముందుకు వెళ్తుంటే, ఇట్లా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా డిఫరెంట్గా వాళ్ళు రెడీ చేశారనమాట. ఫుడ్ కోర్ట్స్ కానీ అంతా కూడా. ఇంకా ఇట్లా ముందుకు వస్తే అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి, అంటే గేమ్స్, రకరకాల గేమ్స్, 1 కాదు 2 కాదు. నాకు బాగా నచ్చిందంటే ఇక్కడ ఇది మనకు తుపాకీతో షూట్ చేయడం. సో నాకు ఇలాంటి బాగా ఇష్టం అనమాట. అట్లనే ఇట్లా లోపలికి వెళ్ళంగానే మనకి మళ్ళీ ఫుడ్ కోర్ట్స్ వస్తాయి, తర్వాత వచ్చేసి మళ్ళీ స్టాల్స్ వస్తాయి. సో డిఫరెంట్ అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే, ఎవరైనా సరే మదర్స్ ఉంటారు కదా, చిన్నపిల్లల్ని ఎత్తుకొని వస్తారు, అంటే బిలో 2 years 3 years ఉంటారు కదా, ఆ పిల్లలకి వాళ్ళ ఫీడింగ్ ఇవ్వడానికి సపరేట్గా ఒక చిన్న రూమ్ లాగా పెట్టారనమాట. అది నాకు బాగా నచ్చింది. సో ఏదైనా కానీ లేడీస్కి అయితే కనుక ఒక మంచి ఇక్కడ ఒక మర్యాద ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇట్లా ముందుకెళ్తే ఇంకా మనకి అన్నీ కూడా గేమ్స్ ఏనండి. మనం ఒక్కోదానికి కూడా సపరేట్గా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో 80 రూపీస్లో ఇవన్నీ ఇంక్లూడ్ కావు. దీనికి ఒక్కోదానికి ఒక రేట్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకు ఇది మామూలుగా హెలికాప్టర్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి బైక్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి జాయింట్ వీల్స్ ఉన్నాయి, తర్వాత మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి, తర్వాత ఒకటి కాదు మీరు వెళ్ళండి. ఇట్లా కూర్చొని ఇట్లా తిరగడానికి రౌండ్స్, అంటే థ్రిల్ ఫీలింగ్ అంతే. ఎగ్జిబిషన్ అంటేనే ఒక సంథింగ్ న్యూ అనమాట, కొత్తగా ఉంటాయి. ఇంకా ఇట్లా నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మీరు వెళ్ళి తినాలనుకుంటే బజ్జీలు, చాట్ మసాలాలు ఇవన్నీ ఉంటాయి. మీకు నచ్చినట్టు తినేసి రావచ్చు అనమాట. సో డబ్బులు అయితే ఖర్చు అవుతుంది, అది మాత్రం నో డౌట్. ఓకేనా? ఎందుకంటే ఎగ్జిబిషన్ అనేది మనకున్న టైంలో మనం అట్లా సరదాగా రిఫ్రెష్ అవ్వడానికి మాత్రమే అనమాట. సో చూడొచ్చు బైక్స్ చిన్నపిల్లలకి ఎంత బాగున్నాయో. ఇట్లా బైక్స్లో చిన్నప్పుడు నేను తిరగలేదని ఎప్పుడు బాధపడుతుంటాను. సో ఇట్లా చిన్నపిల్లలు ఇట్లా పోతూ ఉంటే వాళ్ళని వీడియో తీయడం నాకు చాలా ఇష్టము. సో మూమెంట్ మారిన కొద్దీ మీకు ఒక ఫీలింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ అంటే విస్తీర్ణంలో ఉందన్నమాట, మంచి విస్తీర్ణంలో లైటింగ్ సెటప్ కావచ్చు, ఆ ఫ్లోర్ డిజైనింగ్ కావచ్చు, మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసారండి. ఆ గ్రీన్ మ్యాట్కి అయితే ప్రతి చోట ఎక్కడే కానీ మనకు మట్టి రాకుండా, అలాగనే అట్ ద సేమ్ టైం ఆ హోల్స్ పడకుండా చాలా బాగా క్యారీ చేస్తున్నారు. ఇంకా ట్రైన్ సంబంధించి చిన్నపిల్లలకు ఇట్లా ట్రైన్ తిరుగుతుంది.
ఆ పెద్ద ఆమె కూడా కూర్చునింది. నేను ఎప్పుడు చూడలేదు పెద్దలు కూర్చోవడం. ఆ పిల్లలు భయపడుతున్నారు అనేసి కూర్చుండొచ్చు, ఎందుకంటే కొంతమంది కళ్ళు తిరిగి కింద పడిపోతారు, అదొక భయం పిల్లలతో. బట్ ఏదైనా కానీ ఎగ్జిబిషన్ అయినప్పుడు మనం సేఫ్టీగానే ఉండాలి. అండ్ ఇక్కడ ఇట్లా వస్తే కనుక మనకి ఇట్లా బైక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ జేఎన్టీయూలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలకి కార్లు అనమాట. ఇట్లా కార్లు చూడొచ్చు, ఎక్కువ స్పీడ్ లేకుండా స్మూత్గా చూడండి. అందరూ కూడా 2 years 3 years బేబీస్ ఉన్నారు ఇక్కడ. సో అది కూడా కొంచెం సేఫ్టీగా అనిపించింది. అండ్ ఇది కూడా అంతేనండి, అంటే ఇష్టానుసారంగా వాళ్ళు అది ఆపరేటింగ్ చేయట్లేదు, నేను గమనించాను. నేను ఎక్కను కానీ ఇప్పుడున్న టైంకి, బట్ నేను అన్నీ ఆల్మోస్ట్ చూశాను అనమాట. వాళ్ళు ఎక్కడే కానీ బ్రేక్ డాన్స్ కానీ బ్రేక్ చైర్స్ కానీ ఇవన్నీ కూడా అట్లా మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా జెయింట్ వీల్ ఉంది కదా, జెయింట్ వీల్ వచ్చేసి పైన టాప్లో మనకి కూర్చున్నప్పుడు ఒకటి షెల్టర్ లాగా ఉందన్నమాట. అంటే ఓపెన్ టాప్ లేకుండా ఆ రూఫ్ కవర్ అయింది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా జస్ట్ ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పటికీ మనం సేఫ్గా ఉంటాం అనమాట. సో అది నాకు బాగా నచ్చింది, సేఫ్టీ కూడా బాగుంది కాబట్టి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇదంతా కూడా ఆఫీస్ అనమాట. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి గాయస్. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.